హాయ్ ఫ్రెండ్స్, పవిత్ర ఛానల్కి స్వాగతం. పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈవేళ మంచి రెసిపీ చేసుకుందాం. చూడండి, ఇదిగోండి చికెన్ లివర్లండి. ఇవి మా బాబు తెచ్చాడు. ఇది బాగా ఫ్రై చేసి మీకు చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలండి. ఇదిగోండి ఉల్లిపాయలు, ఒక టమాటా కాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర అండి. ఇదిగోండి లివర్లు కదా, మసాలా పొడి, సాల్టు, కారం, కావలసిన ఆయిల్ వేసుకుని ఫ్రై చేస్తాను, మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి కళాయి పెట్టాను, ఆయిల్ వేసాను. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాండి. ఇది బాగా వేగాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా టమాటా ముక్కలు కూడా వేసేసుకుని బాగా రోస్ట్ చేసుకున్నాం. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఇది బాగా వేగనిచ్చింది. బాగా వేగాక లివర్ ముక్కలు వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది పచ్చి వాసన పోయేదాకా వేసేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయ ముక్కలు బాగా రోస్ట్ అయినాయి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపేసాను. ఇప్పుడు ఈ కార్జ్యంలో వేసేసుకుందామండి. చికెన్ లివర్లు అండి ఇవి వేసేసుకుందాం. ఫ్రై చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రై. ఇవి మనం బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులో మసాలా పొడి, కారం, పసుపు అన్నీ వేసుకుందామండి. కొద్దిగా వేగనిద్దాం మూత పెట్టి. చాలా బాగుంటుంది ఫ్రై. వేగిందో ఇంకా చూసారా, ఈ స్టేజ్లో మనం మసాలా పొడి, గరం మసాలా పొడి వేసేసుకుందాం. బాగా కలుపుకొని ఇప్పుడే కారం వేసేసుకుందాం. కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. బాగా కలుపుకొని బాగా రోస్ట్ అయిపోవాలండి. మూత పెట్టేసుకుందాం. బాగా రోస్ట్ అయ్యాక ఇవన్నీ మూత పెట్టేసుకుందాం. బాగా రోస్ట్ అయ్యాక చూపిస్తాను మీకు, దించాక చూపిస్తాను. ఇంకా చికెన్ లివర్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. పిల్లలు పెద్దోళ్ళు ఇష్టంగా తింటారు. సరేనండి, పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు తెలపండి. మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దామే. బాయ్.